ఈ రోజు పట్టణంలో పిలిచిన వెంటనే గంట వ్యవధిలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ చిన్న ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పేది ఏమంటే రాబో దినాల్లో 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా మనకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు, 2 ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి చాలా ప్రగల్భాలు పడుతున్నారు. మరి వాటినన్నిటి కూడా మీరు తిప్పుకొట్టి వారికి బుద్ధి చెప్పాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. వారు ఏదో మంచినీటి గురించి చెప్తున్నారు. వారు గెలిచిన వెంటనే 1 రోజులు అంటున్నారు. మళ్ళీ ఇది సాధ్యమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. సాధ్యమయ్యే పని అయితే చెప్పమను. వారు ఆ విధంగా చేసేటట్టుంటే ఇప్పుడే మా సర్పంచ్ గారు చైర్మన్ గారు చెప్పారు 50 లక్షల రూపాయల నిధులను వెంటనే కేటాయించి కౌన్సిలర్లందరితో ఏకగ్రం తీర్మానం చేపిస్తామని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. సవాల్ విసురుతున్నాం. ఇక్కడే గాంచొక్కటి రావాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుకోండి. మా నాయకులు ఎవరిని కూడా పల్లెట్టుబాటు అనకండి. ఇప్పటి వరకు మేము ఓపికతో, సహనంతో, ఓర్పుతో ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దండి. రెచ్చగొడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి మీరు తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా, ఊరు వదిలిస్తామన్నా ఇక్కడ భయపడేవారు ఎవరు లేదు. వాళ్ళకి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక్కటే నిరతం. మీకందరికీ మహిళలు కూడా ఉన్నారు సాక్ష్యంగా. మీరందరూ కూడా దయచేసి రాబోయే ఎలక్షన్ లో మీ అందరికీ మేము మా ప్రాణాలు ఉంటేనా మేమందరూ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లందరూ మీకు కావాలని తెలియజేస్తున్నాము. మీరు ఎవరికి భయపడకుండా ఎలక్షన్ లో అందరినీ ప్రశాంతంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసంగా ప్రతి వార్డు కౌన్సిలర్లుగా మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా మహిళలకు మరి జగనన్న చేసిన పథకాలన్నీ మీకు తెలుసు. మేము మళ్ళా చెప్పవలసిన లేదు. నాయన తెలుగుదేశం వారు బుద్ధి తెచ్చుకొని అసత్య ప్రచారాలు మానుకొని దయచేసి 4 రోజులైనా ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. మన గుత్తి గుంటకల్ నియోజకవర్గం దాదాపు మేము చూడంగా 50% చూస్తున్నాం. ప్రశాంత వాతావరణం నెలకొంది. రాబో దినాల్లో మీరు కూడా పని చేసేవాళ్ళు ఎవరు, పనికి వచ్చేవాళ్ళు ఎవరు, అందుబాటులో ఎవరు చూసి పక్క ఊరి వారిని, బయట వారిని ఎన్నుకోకుండా దయచేసి వెంకటరామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకి, శంకరనారాయణ ఫ్యాన్ గుర్తుకి మీరందరూ ఓట్లు వేసి జగనన్న మరొకసారి సీఎం చేసిన మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటూ ఈ ర్యాలీకి పేరున వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తీసుకోవడం సెలవు. జై